వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా ముఖ్యమైన నోటిఫికేషన్ ఇది, మనకి ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఢిల్లీలో మనకు 7,565 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. మరి ఢిల్లీలో భర్తీ చేస్తున్నారు, ఢిల్లీ వాళ్ళే అర్హులా అంటే అట్లేం కాదు, ఇండియాలో ఉన్న అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, జీకే కరెంట్ అఫైర్స్ డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోని లైక్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ నోటిఫికేషన్ ఎవరిచ్చారు? ఫస్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఈ నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం పోస్టులు ఎన్ని? 7,565. లాస్ట్ డేట్ ఎప్పుడుంది మనకు? 2025 అక్టోబర్ 21 లాస్ట్ డేట్. పోస్టుల వివరాలు చూస్తే మనకి ఇందులో కానిస్టేబుల్ మేల్ వచ్చేసి మనకి 4,408 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పురుషులు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 285 ఉన్నాయి. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పురుషులు, ఎక్స్ సర్వీస్ మెన్ కమాండో 376 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మహిళలు ఉమెన్కి వచ్చేసి ఇక్కడ 2,496 పోస్టులు ఉమెన్కి కూడా ఉన్నాయి, గమనించండి. అయితే ఎలిజిబిలిటీ ఏంటంటే ఇక్కడ ఇంటర్మీడియట్ ఉండాలండి. అయితే ఇంటర్మీడియట్ ఒకటి ఉంటే సరిపోదు, అభ్యర్థులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతున్నాడు. మోటార్ సైకిల్ది కానీ కార్ది కానీ ఏదున్నా పర్వాలేదు. జనరల్గా చాలామంది మోటార్ సైకిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది మాత్రం కంపల్సరీ అండి. లర్నింగ్ లైసెన్స్ పరిగణలోకి తీసుకోమని క్లియర్గా చెప్పిండు. అంటే మీకు ఇంటర్మీడియట్ ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, మోటార్ సైకిల్తోనే సరిపోతుంది. ఉంటే కనుక ఈ పోస్టులకు మీరు నిరభ్యంతరంగా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి మనకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చింది ఇక్కడ 2025 జూలై 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి మీరు. అది మీరు చూసుకోండి. కొన్ని రిజర్వేషన్స్కి మనకి ఆటోమేటిక్గా వెసులుబాటు ఉంటుంది, అది కూడా చూసుకోండి. అంటే అభ్యర్థులు 2000 జూలై 2వ తేదీ కంటే ముందు కానీ, 2007 జూలై 1 తర్వాత కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండకూడదు. ఎస్సీ ఎస్టీలకు 5 years ఎగ్జామ్షన్ ఉంది చెప్పిన కదా. ఓబీసీలకు 3 ఏళ్ళు ఉన్నది. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు 5 ఏళ్ళు. ఇక్కడ వయో పరిమితిలో సడలింపు ఉంది. మరి అప్లై ఎట్లా చేసుకోవాలంటే అప్లై ఆన్లైన్ ద్వారానే చేసుకోవాలి. వెబ్సైట్ అడ్రస్ కింద ఇచ్చిన. అప్లికేషన్లు ప్రారంభం ఎప్పటి నుంచి అయినాయి? సెప్టెంబర్ 22 నుంచి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు అక్టోబర్ 21 లాస్ట్ డేట్. మరి అప్లికేషన్ ఫీజు ఎంత ఉందంటే ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ మహిళ వీళ్ళకి అసలు ఫీజు లేదు, గమనించండి. ఇక వేరే వాళ్ళకి ఎంత ఉందంటే జస్ట్ 100 రూపాయల ఫీజు ఉంది. మిగతా వాళ్ళకి అంటే బీసీ కానీ జనరల్ కేటగిరీ అభ్యర్థులు వీళ్ళకి ఉంది. ఏ మహిళా అభ్యర్థికి ఫీజు లేదు. ఎస్సీ ఎవరికి ఫీజు లేదు, ఎస్టీ ఎవరికి ఫీజు లేదు, గమనించండి. ఎక్స్ సర్వీస్ మెన్ ఫీజు లేదు. ఇక మిగతా వాళ్ళు జస్ట్ నామమాత్ర ఫీజు 100 రూపీస్. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే ఇది ఫస్ట్ రాత పరీక్ష ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ పిఈ అండ్ ఎంటీ అంటాం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ వెబ్సైట్ అడ్రస్ ssc.gov.in మీకు కంప్లీట్ నోటిఫికేషన్ ఉంది. అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ కూడా అక్కడ ఉంది. ఇక ఎగ్జామినేషన్ ఎట్లుంటుంది అంటే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. కాకపోతే మీకు ఇంగ్లీష్ లేదా హిందీ మీడియంలో ఉంటాయి. బోత్ మీడియం వస్తుంది. మీరు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ పెట్టుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం చాలామందికి క్వశ్చన్ అర్థమైతే చాలు. 100 మార్క్స్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఎగ్జామ్. ఇందులో మీకు పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్ ఉన్నది, 50 క్వశ్చన్స్ జీకేకే ఉన్నాయి. ఇక్కడ మన ఛానల్లో దాదాపు ఒక 3,000 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఒకసారి చూసుకోండి, చాలా యూజ్ఫుల్ క్వశ్చన్స్, అవి మీకు చాలా పనిచేస్తాయి. పార్ట్ బిలో మనకు రీజనింగ్ 25 మార్కులు 25 క్వశ్చన్స్. పార్ట్ సిలో మనకు న్యూమరికల్ ఎబిలిటీ అంటే జస్ట్ ఫండమెంటల్ మ్యాథ్స్, భయపడాల్సింది ఏం లేదు. రీజనింగ్ ఈజీగా ఉంటుందండి, మీరు స్కోర్ చేయొచ్చు, నో ఇష్యూ. 15 మార్కులకేమో కంప్యూటర్స్ మీద, అంటే ఇప్పుడు రకరకాల మనకి కంప్యూటర్ మీద మినిమం అవగాహన, అంటే ఎంఎస్ వర్డ్ అంటే ఏంది, పవర్ పాయింట్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటిది, కొన్ని అబ్రివేషన్స్ కంప్యూటర్ సంబంధించి, సిపియు అంటే ఏంటిది, హార్డ్వేర్, ఇట్లాంటి వాటి మీద కొంచెం బేసిక్ అంశాలు కనుక మీకు ఉంటే అక్కడ నుంచి మీరు ఒక 10 క్వశ్చన్స్ అక్కడ నుంచి ఇస్తామని చెప్తున్నారు. సో అది మీరు చూసుకోండి. ఒక న్యూమరికల్ ఎబిలిటీ నుండి 15 ప్రశ్నలు, ఈ కంప్యూటర్ దాని మీద ఒక 10 ప్రశ్నలు. ఇక నెగటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25, అంటే మీరు 4 తప్పులు పడితే 1 మార్కు పోతుంది. అది కూడా చూసుకోండి. ఎగ్జామ్ తేదీ ఎప్పుడు ఉంది? 2025 డిసెంబర్ లేదా 2026 జనవరిలో మేము ఈ ఎగ్జామ్ పెడతామని ఎస్ఎస్సి పేర్కొంటున్నది. ఇది మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. అర్థమైంది కదా? మీకు ఎలిజిబిలిటీ తెలిసిపోయింది, ఇంటర్మీడియట్ ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఏజ్ తెలిసిపోయింది, ఎక్కడ దాకా ఉండాలో. అప్లికేషన్ ఫీజు ఓన్లీ కొంతమందికి ఉంది, అది 100 రూపీస్. మిగతా వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఉమెన్కి అసలు ఫీజు లేదు. సెలక్షన్ ప్రాసెస్
ఫస్ట్ మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్. ఫిజికల్ టెస్ట్లో మీకు కొంత వేరే రన్నింగ్ ఇట్లాంటివి కూడా ఉంటాయి, చూసుకోండి అవి కంప్లీట్. తర్వాత మీకు ఈ ఎగ్జామినేషన్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కూడా మీరు పర్ఫెక్ట్గా అయితే మీకు జాబ్ కూడా, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో ఇది మనకి కొంత ఈజీనే, అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకు ఇది ఈజీనే, పెద్ద కష్టమైనది అయితే కాదు. మరి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఢిల్లీలో దేశ రాజధానిలో పనిచేసేటటువంటి ఒక అవకాశం అయితే డెఫినెట్గా వస్తుంది. మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరికైతే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.